వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ అటుకుల పోపు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 కిలో అటుకులు తీసుకున్నా, పొయ్యి మీద పెట్టుకున్నా, గరం చేసుకుందాం మంచిగా. మంచిగా కలుపుకోవాలి గరం అయ్యేటట్టు. మంచిగా గరం అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇట్లా మాడిపోవద్దు, కింద మీద కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా పుర కావాలి. ఇట్లా అటుకులు గరం అయ్యి ఇట్లా పుర అయితే మంచిగా పోపు పెట్టుకుందాము. ఇట్లా ఇప్పుడు పోపుకు నూనె పోసుకుందాము. సరిపడా నూనె పోసుకుందాం పోపుకు. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం పోసుకు. జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు పల్లీలు వేసుకుందాము. పల్లీలు మంచిగా నూనె లేగాలి. పల్లీలు వేగిన తర్వాత వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేసుకున్నాము. మంచిగా వేగాలి. కూడా పచ్చిమిరపకాయలు 2-3 కట్ చేసుకొని వేసుకున్నాము. పుట్నాల పప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి ధనియాలు ఒక పిడికడాన్ని వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. 1 చెంచా అయితే మస్తు అవుతుంది. 1 పిడికడంతా కలమాకు వేసుకోవాలి. వేసుకొని పసుపు వేసుకుందాం. సగం చెంచా పసుపు, సగం చెంచా కారం పొడి. మంచి కలుపుకోవాలి. కింద మీద కలగలేసేటట్టు కలుపుకోవాలి. మంచిగా కాలింది కదా పోపు. ఇప్పుడు అటుకులలో కలుపుకుందాం. ఇక పోపు అంతా ఇది వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అటుకులకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కింద మీద కలుపుకోవాలి. ఇట్లా మంచిగా 2 చేతులతో కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుస్తుంది. ఇట్లా మీద కలుపుకోవాలి. లేకపోతే అటుకులు మొత్తం చల్లగా కూర అవుతాయి. ఇట్లా అనుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు వేసుకోర్రి, మంచిగా వస్తాయి. నేను చెప్పినట్టు వేసుకోర్రి.